శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన ఇష్యూలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు కోర్టులో 1000 పేజీలకి పైగా ఛార్జ్ షీట్లని దాఖలు చేయగా రేవ్ పార్టీలో పాల్గొన్న 88 మందిలో 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేల్చారు. ఇక అందులో టాలీవుడ్ నటి హేమ కూడా మత్తుమందు తీసుకున్నట్లు నిర్ధారించారు. నిజంగానే హేమని అరెస్ట్ చేయబోతున్నారా? చేస్తే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది? ఈమెకి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కోళ్ళ కృష్ణవేణి అలియాస్ హేమ. ఈమె 1969 జూన్ 1న ఆంధ్రప్రదేశ్లోని రాజోలు అనే గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి కోళ్ళ కృష్ణ, తల్లి లక్ష్మి. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి కృష్ణ గారికి మొదటిగా ఒక అమ్మాయితో పెళ్ళై 4 పిల్లలు కూడా జన్మించారు. అదే ఊరిలో నిరుపేద కుటుంబంలో పుట్టిన లక్ష్మి గారితో కృష్ణ గారికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఊర్లో ఎవరికీ తెలియకుండా లక్ష్మి గారిని కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కృష్ణవేణి అలియాస్ హేమ అనే అమ్మాయి, ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇక అలా 2 పిల్లలు పుట్టాక కృష్ణ గారు ఎక్కువగా మొదటి భార్య దగ్గరే ఉండడంతో రెండో భార్య పిల్లల్ని పట్టించుకోలేదు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ హేమ తల్లి గారి మీదే పడ్డాయి. ఇదిలా ఉంటే అప్పట్లో తెలుగు మూవీ షూటింగ్స్ ఎక్కువగా రాజోలు గ్రామంలో జరుగుతుండేవి. అలా జరిగినప్పుడు హేమ తన తల్లితో కలిసి షూటింగ్ చూసేందుకు వెళ్తుండేది. ఇక అక్కడ సినిమా ఆర్టిస్టులు వేసుకునే బట్టలు, వారు తినే ఫుడ్, వారికి జనాల్లో ఉన్న క్రేజ్ని చూసిన హేమకి నిదానంగా తనకి కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక హేమ తన స్కూలింగ్ని రాజోల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న హేమ చిన్నప్పటి నుండి తల్లి సపోర్ట్ చేయడంతో ఊర్లో జరిగే నాటకాల్లో నటిస్తూ డబ్బును సంపాదించేది. అలా నాటకాల మీద తన మక్కువని ఎక్కువగా చూపించడంతో 7వ తరగతి చదువులకే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా అప్పట్లో డైరెక్టర్ వంశీ గారి మూవీ షూటింగ్స్ ఎక్కువగా రాజోల్లోనే జరగడంతో హేమ డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళి ఛాన్సులు అడుగుతుండేది. ఇక అలా ఈమెను షూటింగ్ స్పాట్ దగ్గర చూసిన సీనియర్ ఫీమేల్ ఆర్టిస్టులైన విజయ్ గారు, అన్నపూర్ణమ్మ గారు హేమని తన తల్లిని పిలిచి సినిమా ఇండస్ట్రీకి రావద్దని, అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అమ్మాయిలకి సినిమా ఇండస్ట్రీ సేఫ్ కాదని చెప్పగా తల్లి కూతుర్లు వారి మాటల్ని పట్టించుకోకుండా తాము ఇండస్ట్రీకి వస్తే ఎక్కడ ఎదుగుతామేమో అనే కడుపు మంటతో ఇలా చెప్తున్నారని, ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళి డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించాలనుకున్నారు. ఇక అలా సినిమా ఇండస్ట్రీలో తమకి తెలిసిన ఒక అతను కాస్ట్యూమర్గా మద్రాసులో పనిచేయడంతో అతని ద్వారా ఛాన్సులు పొందొచ్చని హేమ తల్లి హేమని 1987లో మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కించింది. ఇక అలా హేమ మద్రాస్కి వెళ్లి ఆ కాస్ట్యూమర్ని కలవడం, అతను కాస్త బిజీగా ఉండడంతో హేమని ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంచడం జరిగింది. అలా ఆ తర్వాత మద్రాసులో ఛాన్స్ల కోసం ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియని హేమ 2 నెలలు ఒకే ఇంట్లో ఉంటూ వచ్చింది. ఇక కూతురు మద్రాస్కి వెళ్ళి 2 నెలలైనా ఎలాంటి సమాచారం రాకపోవడంతో హేమ తల్లి మద్రాస్కి వెళ్ళి చూడగా హేమ పేయింగ్ గెస్ట్గా ఉంటూ ఒకే పూట తింటూ కష్టపడుతుండడం చూసి ఇమీడియట్గా తన కూతురుతో కలిసి మద్రాసులో ఒక రూమ్ని రెంట్కి తీసుకొని అక్కడే వీరిద్దరు ఉండటం మొదలెట్టారు. ఇక హేమకి హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా ఒకవైపు డాన్స్ క్లాస్లో చేరి బేసిక్ డాన్స్ని నేర్చుకుంటూనే మరోవైపు ఛాన్స్ల కోసం మద్రాసులో ఉన్న సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండేది. ఇక అప్పట్లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో హేమ అన్ని భాషల సినిమా ఆఫీసులకి ఆడిషన్కి వెళ్తుండేది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఈమెకు ఛాన్సులు మాత్రం వచ్చేవి కావు. ఇదిలా ఉన్నప్పుడే వీరుంటున్న ఇంటి పక్కనే రంగా అనే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఉండేవాడు. ఇక అతనికి హేమ ఫ్యామిలీతో పెరిగిన మంచి పరిచయం కారణంగా హేమకి ఒక ఫోటోషూట్ చేసి అప్పటికే ఇండస్ట్రీలో కృష్ణవేణి అనే ఆర్టిస్ట్ ఉండడంతో హేమమాలిని లాగా స్టార్ హీరోయిన్గా ఎదగాలని కోళ్ళ కృష్ణవేణిగా ఉన్న తన పేరుని హేమగా మార్చడం జరిగింది. అలా ఆ కోఆర్డినేటర్ తనతో పాటే హేమని ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్కి తీసుకెళ్తుండేవాడు. ఇక అలా ఈమెకు హీరోయిన్గా ఛాన్సులు ఇవ్వకపోయినా చిన్నా చితక పాత్రలకి మాత్రం అవకాశం ఇచ్చేవారు. దీంతో తమ ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి దారుణంగా మారడంతో వేరే దారి లేక వచ్చిన పాత్రల్ని ఒప్పుకోవడం జరిగింది. అలా కొన్ని మలయాళం సినిమాల్లో చేసినా కూడా అంతలా గుర్తింపు రాకపోయేసరికి హేమ తెలుగులో ట్రై చేయగా బాలకృష్ణ నటించిన భలే దొంగ మూవీలో ఒక చిన్న పాత్రని పోషించే ఛాన్స్ వచ్చింది.
అలా ఈ మూవీ 1989లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్న హేమ పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. అలా తర్వాత హేమ చిన్నారి స్నేహం, కొడుకు దిద్దిన కాపురం, స్వాతి చినుకులు, ముద్దుల మావయ్య అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో చిన్నా చితిక పాత్రలు చేస్తూ బిజీగా మారింది. ఇక అప్పట్లో హేమ సినిమా వారు ఉంటున్న ఏరియాలోనే ఉండడంతో అక్కడే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు గారు కూడా ఉండేవారు. ఇక అలా వీరు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ మరోవైపు డైరెక్టర్ గా సినిమా ట్రయల్స్ ని చేస్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే శివనాగేశ్వరరావు గారికి హేమతో పెరిగిన మంచి పరిచయం కారణంగా ఈమెకు ఆర్జీవి తీయబోయే క్షణక్షణం మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఇక అప్పటికే శివ మూవీ ద్వారా ఆర్జీవి పేరు ఇండస్ట్రీలో మారుమోగడంతో హేమ అతని మూవీలో నటిస్తే తన కెరియర్ మారుతుందనుకుంది. ఇక అదే సమయంలో ఈమెకు పూరి జగన్నాథ్, కృష్ణవంశీతోనూ మంచి స్నేహం ఏర్పడింది. అలా వీరు ఛాన్స్ ఇప్పించే వంకతో హేమ ఇంటికి తరచూ వెళ్లడం, అక్కడే భోజనం చేసి ఆమె దగ్గరే ఖర్చులకి డబ్బులు తీసుకుంటుండేవారు. ఇక అలా ఎప్పుడైతే ఆర్జీవి శ్రీదేవిని హీరోయిన్ గా, వెంకటేష్ ని హీరోగా పెట్టుకొని క్షణక్షణం మూవీని స్టార్ట్ చేశాడో అందులో హేమకి సరళ అనే పాత్రనివ్వడం జరిగింది. మొదట్లో అందరూ హేమతో తనే సెకండ్ హీరోయిన్ అని చెప్పి ఎన్నో ఆశల్ని కల్పించినా ఆ తర్వాత తనది హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర అని తెలుసుకున్న హేమకి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. అయినా కూడా హేమ ఏమీ మాట్లాడకుండా ఆ మూవీని కంప్లీట్ చేయగా క్షణక్షణం మూవీ 1991 అక్టోబర్ 9న రిలీజ్ అయి హిట్ అయింది. ఇక అలా అప్పటి వరకు హేమ 30 సినిమాల్లో యాక్ట్ చేసిన రాని గుర్తింపు క్షణక్షణం మూవీ ద్వారా వచ్చిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అదే సమయంలో ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్కి మారడంతో హేమ తన తల్లితో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. అలా ఆ తర్వాత హేమకి మనీ, మెకానికల్లుడు, పోలీస్ భార్య అని 1994 వరకు 40 సినిమాల్లో చేసిన ఒకే రకమైన పాత్రల్ని చేయడంతో హేమకి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో స్మాల్ స్క్రీన్ వైపు తన మక్కువని చూపింది. ఇక అలా హేమ దూరదర్శన్లో వచ్చే కొన్ని సీరియల్స్లో నటిస్తూ అప్పటి టాప్ హీరోయిన్ రేవతి గారు నటించిన డాక్టర్ సీరియల్లోనూ ఈమె ఒక పాత్రని పోషించింది. అలా ఆ తర్వాత ఈమె దూరదర్శన్లో సీతారాముల సినిమా గోలా అనే సీరియల్ చేసేటప్పుడు ఆ సీరియల్కి కెమెరామ్యాన్గా ఎస్డి మీరా అనే అతను పనిచేసేవాడు. ఇక ఇతను 1960 నుండి 1980 వరకు టాప్ డైరెక్టర్గా ఉన్న ఎస్డి లాల్ కొడుకనే చెప్పొచ్చు. ఇక ఎస్డి లాల్ గారు భీమాంజనేయ యుద్ధం, మొనగాళ్ళకి మొనగాడు, నిప్పు లాంటి మనిషి, మగాడు అని 40 సినిమాల వరకు డైరెక్ట్ చేయడం జరిగింది. ఇతనికి 2 అబ్బాయిలు కాగా అందులో మొదటి అబ్బాయి ఎస్డి మీరా అయితే రెండో అబ్బాయి ఎస్డి జాన్ అనే చెప్పొచ్చు. ఇక వీరిద్దరికి సినిమాటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా అందుకు కావాల్సిన కోచింగ్ని కూడా తీసుకోవడం జరిగింది. అలా అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ ఎస్డి లాల్ గారు 1993 ఫిబ్రవరి 2న మరణించడంతో అతని కొడుకుల కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఎస్డి మీర్ లో బడ్జెట్ సినిమాలకి, సీరియల్స్కి కెమెరామ్యాన్గా చేస్తూ అసిస్టెంట్ కెమెరామ్యాన్గా తన తమ్ముడైన ఎస్డి జాన్ని తీసుకెళ్లేవాడు. ఇక అలా దూరదర్శన్లో సీతారాముల సినిమా గోలా అనే సీరియల్ చేసేటప్పుడు అందులో హేమ లీడ్ రోల్ ని ప్లే చేసింది. ఇక ఆ సీరియల్ కి అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా పనిచేస్తున్న ఎస్డి జాన్ తో హేమకి మంచి పరిచయం పెరిగింది. అలా అప్పటికే హేమ ఎన్ని మూవీస్ చేసినా అనుకున్నంతలా ఫేమ్ గానీ డబ్బు గానీ రాకపోవడం, అందుకు తోడు ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ తో విసుగు చెందిన హేమ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎస్డి జాన్ ఈ రోజు కాకపోయినా రేపైనా స్టార్ కెమెరామ్యాన్ గా ఎదుగుతాడని భావించి అతనితో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ షూటింగ్ పూర్తయ్యాక చెట్టాపట్టాలేసుకుంటూ సినిమా షికార్లంటూ తిరుగుతుండేవారు. ఇదిలా ఉంటే హేమ ఒక అబ్బాయితో ప్రేమలో ఉందా అనే విషయాన్ని తెలుసుకున్న హేమ తల్లి తనని రక్తం వచ్చేలా కొట్టి ఫ్యామిలీ బాధ్యతల్ని వదిలేసి పెళ్లి చేసుకొని బంగారం లాంటి సినిమా భవిష్యత్తుని నాశనం చేసుకుంటావా అని చెప్పినా హేమ మాత్రం ఈ మాటల్ని పట్టించుకోకుండా తన 27 ఏళ్లకి ఎస్డి జాన్తో పారిపోయి 1996లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దీంతో హేమ 1996 తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేసి తన భర్తతో లైఫ్ లో సెటిల్ అయింది. ఇక మరోవైపు తల్లికి చేసేదేమీ లేక తన కొడుకుని తీసుకొని రాజోలికి వెళ్లిపోయింది. హేమ ఎస్డి జాన్ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఈషా అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక హేమ భర్త ఎస్డి జాన్ కెమెరామ్యాన్ అవ్వాలని ఎంత ట్రై చేసినా ఇతనికి ఛాన్సులు మాత్రం దొరకలేదు. దీంతో వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో వేరే దారి లేక హేమ మళ్ళీ సినిమాల్లో నటించాలని డిసైడ్ అయింది. ఇక అందుకు భర్త కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో జయం మనదేరా మూవీలో ఒక పాత్రను పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత మురారి, నువ్వు నాకు నచ్చావ్, సొంతం, నీ స్నేహం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయింది. ముఖ్యంగా ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందంతో ఎక్కువగా కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ నవ్వుల హేమగా ఫేమస్ అయింది. ఇక అలా బ్రహ్మానందం, హేమ కలిసి అతడు, అదితి, బాస్, రభస, మగధిర అని 30 సినిమాల వరకు చేశారు. కానీ వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా హేమ మీడియా ముందు మాట్లాడుతూ ఇకపైన 3 అడుగులున్న వారితో తను నటించనని ఇండైరెక్ట్ గా బ్రహ్మానందంని అనడంతో
అప్పట్లో ఈమె వ్యాఖ్యలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక అలా ఈ ఇష్యూ తర్వాత హేమకి సినిమాల్లో ఛాన్సులు తగ్గాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పట్లో బ్రహ్మానందం మోస్ట్ ఆఫ్ ద తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయడంతో ఈమెకి ఎక్కడ సినిమా ఛాన్సులు రాకుండా చేశాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే 2012లో ఎస్డి జాన్కి థియేటర్లో నలుగురు అనే మూవీకి కెమెరామ్యాన్ గా పనిచేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 2013లో రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అయినా కూడా సదా నిన్ను నడిపి, సేవయ్యార్, 334వ కథ, వానవిల్లు, కుందనపు బొమ్మ అని తెలుగులో ఎన్ని మూవీస్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో బెంగాలీలో జమాయి 420, రాఖీ అనే మూవీస్ చేయడంతో ఎస్డి జాన్కి కొంతవరకు బెంగాలీలో గుర్తింపు వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే హేమకి సినిమాల్లో ఛాన్సులు తగ్గాయో అదే సమయంలో రాజకీయాల వైపు తన మక్కువని చూపించింది. ఇదిలా ఉంటే 2014లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగాక కిరణ్ కుమార్ రెడ్డి గారు జై సమైక్య ఆంధ్ర పార్టీని స్థాపించారు. ఇక ఆ పార్టీలో హేమ జాయిన్ అయి 2014లో జరిగిన ఎలక్షన్స్ లో జేఎస్పీ పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన హేమ ఆ ఎలక్షన్స్ లో ఓడిపోయింది. దీంతో మళ్ళీ సినిమాల్లో ట్రై చేయగా డైరెక్టర్ త్రివిక్రమ్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా తను చేసిన అన్ని మూవీస్ లోనూ ఈమెకు ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టాడు. కానీ సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ టైంలో హేమకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని ఇవ్వకుండా కొత్త ఆర్టిస్టులని సపోర్ట్ చేయడంతో పాటు తనకి తక్కువ పేమెంట్ ఇవ్వడంతో వీరిద్దరికీ గొడవలు జరిగి అప్పటి నుండి త్రివిక్రమ్ హేమకి ఛాన్స్ ఇవ్వడం ఆపేశాడు. అయినా కూడా వెనకడుగు వేయని హేమ కుమారి 21F మూవీతో మదర్ క్యారెక్టర్స్ ని చేయడం ద్వారా మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఆ తర్వాత అంతలా గుర్తింపు ఉండే పాత్రలు రాలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మా అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో హేమ రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజాతో వివాదం పెంచుకొని నరేష్ కి సపోర్ట్ చేయడంతో 2019 మా ఎలక్షన్స్ లో గెలిచింది. ఇక అప్పటి నుండి ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ యాక్టివ్ గా ఉన్న హేమ ఆ తర్వాత ఉన్నట్టుండి మీడియాకి, సినిమాలకి దూరమైంది. ఇదిలా ఉంటే మే 19 ఆదివారం రోజున బెంగళూరులో రేవ్ పార్టీ జరగగా హేమ అందులో పాల్గొనడం జరిగింది. ఇక ఈ న్యూస్ ముందుగా కన్నడ మీడియాలో హల్చల్ అవ్వడంతో కొద్దిసేపటికే తెలుగు న్యూస్ ఛానల్స్ లో సోమవారం ఉదయం నుండి ఈ న్యూస్ ని లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ న్యూస్ లో తన పేరు కూడా వినిపించడంతో ఏం చేయాలో తెలియక హేమ రేవ్ పార్టీలో జరిగిన ఫామ్ హౌస్ లోనే ఒక వీడియోని చేసి తను బెంగళూరులో లేనని, హైదరాబాద్ లో తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెబుతూ తన పైన వస్తున్న వార్తల్ని నమ్మొద్దని చెప్పడం జరిగింది. ఇక ఈమె రిలీజ్ చేసిన వీడియో కొద్దిసేపటికే వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే సేమ్ డ్రెస్ లో ఉన్న హేమ ఆ పార్టీలో పాల్గొన్న ఫొటోస్ ని బెంగళూరు పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. దీంతో హేమ మీడియాని, జనాల్ని తప్పుదోవ పట్టిస్తుందని బెంగళూరు కమిషనర్ బి దయానంద్ హేమపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ పార్టీని కోట్లు ఖర్చు పెట్టి చేయడం, అది కాకుండా ఒక రాజకీయ నేతకి సంబంధించిన పార్టీ కావడంతో హేమ పేరు తప్ప వేరెవరి పేరు కూడా బయటికి రాలేదు. హేమ పేరు కూడా బయటికి రావడానికి కారణం తను చేసిన వీడియో అనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో హేమ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ తను ఏ తప్పు చేయలేదని, కావాలనే అందరూ తనని ఇందులో ఇరికిస్తున్నారని, తను మత్తుమందు తీసుకోలేదని, అసలు అది రేవ్ పార్టీయే కాదని, బర్త్డే పార్టీ అని బుకాయిస్తూ వచ్చిన 2024 సెప్టెంబర్ 12వ తేదీన బెంగళూరు పోలీసులు తమకి దొరికిన ఆధారాలతో 1000 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేస్తూ 88 మందిలో 79 మంది మత్తుమందుని తీసుకున్నట్టు తేల్చారు. ఇక ఇందులో హేమ MDMA అనే మత్తుమందుని తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో హేమతో పాటు మొత్తం 79 మంది నిందితులపైన NDPS చట్టం కింద సెక్షన్ 27B ప్రకారం కేసు నమోదు చేయగా ఈ సెక్షన్ ప్రకారం నిందితులకి 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 వరకు జరిమానాని కూడా విధిస్తారు. దీన్ని బట్టి చూస్తే నటి హేమాని త్వరలోనే అరెస్ట్ చేసి జైలుకి పంపే సూచనలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ హేమ మత్తుమందు కేసులో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.